హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డేటా విత్ ప్రియా. మనం ప్రీవియస్ వీడియోలో డిఎంఎల్ కమాండ్ గురించి తెలుసుకున్నాం కదా. లైక్ అప్డేట్ అంటే ఏంటి, ఇన్సర్ట్ అంటే ఏంటి, డిలీట్ అంటే ఏంటి, డిలీట్ని ఎప్పుడు యూస్ చేస్తాం, ట్రంకేట్ని ఎప్పుడు యూస్ చేస్తాము అనేది మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. ఒకవేళ మీరు ఆ ప్రీవియస్ వీడియో కానీ చూడకుంటే మన ఛానల్లోనే ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈరోజు వీడియోలో వచ్చేటప్పటికి ఎస్క్యూఎల్ కమాండ్స్లోని లాస్ట్ వన్, that is very important one for a data analyst, that is a data query language DQL. అంటే మనము DDL యూజ్ చేసి డేటాబేస్ని టేబుల్ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? క్రియేట్ చేసిన టేబుల్ స్ట్రక్చర్లో మనం డేటాని ఇన్సర్ట్ చేయడానికి డిఎంఎల్ యూజ్ చేస్తాం. అలా డిఎంఎల్ యూజ్ చేసి ఆల్రెడీ ఉన్న డేటాలో నుంచి మనకు కావాల్సిన కొంత పార్ట్ వరకు మాత్రమే, లైక్ అక్కడ మనకి ఒక 1000 రోస్ ఉన్నాయనుకోండి, ఆ 1000 రోస్లో నుంచి మీకు ఓన్లీ మినిమం ఒక 50 రోస్ రావాలి. 50 రోస్ డేటా మాత్రమే కావాలి. అలా 50 రోస్ డేటా సమ్ పర్టిక్యులర్ కండిషన్ బేస్ చేసుకొని మీరు చూడాలనుకున్నారు. అంటే ఏంటి? అది ఎక్స్ట్రాక్ట్ చేయడం అనమాట. ఆల్రెడీ ఒక టేబుల్ నుంచి కానీ, మల్టిపుల్ టేబుల్స్‌లో నుంచి కానీ మీరు డేటాని, మీకు కావాల్సిన డేటాని మీకు కావాల్సిన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే కమాండ్‌ని డీక్యూఎల్ కమాండ్. డీక్యూఎల్ కమాండ్‌లో మనకి ఫస్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్ వన్, ఫస్ట్ వన్ కాదు, సింగిల్ కమాండే ఉంటుంది. అది వచ్చేటప్పటికి సెలెక్ట్ కమాండ్. ఈ సెలెక్ట్ కమాండ్‌లో మనకి మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ సెలెక్ట్ క్లాసెస్. సెలెక్ట్ క్లాసెస్ ఉంటుంది, వేర్ క్లాజ్, ఆర్డర్ బై క్లాజ్, గ్రూప్ బై క్లాజ్, ఆల్ దోస్ క్లాజెస్ లైక్ హ్యావింగ్ క్లాజెస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే ఇట్ ఈస్ వెరీ లైక్ సెలెక్ట్ ఈస్ ఎ యూజ్డ్ టు extract required data. Okay, extract required data from one or more tables in a database. Okay, one or more means multiple tables in a database. Okay, for that case we have to use the select command. In that select command we have a multiple clauses. Okay, first ఆ clauses అంటే ఏంటి, ఆ clauses ఏమేం clauses ఉన్నాయో చూద్దాం. తర్వాత సింపుల్ గా ఒకదాని గురించి ఈజీగా తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ అసలు సెలెక్ట్ అంటే ఏంటో చూద్దామా? సెలెక్ట్ అంటే మనకి ఇంతవరకు సెలెక్ట్ యూజ్ చేసి ఏం చేయలేదు కదా. సో, డైరెక్ట్‌గా ఫస్ట్ సెలెక్ట్ చూద్దాం. సెలెక్ట్ అయిపోయిన తర్వాత దానికి రిలేటెడ్ క్లాజెస్ అనేది చూద్దాం. ఫస్ట్ సెలెక్ట్ కోసం మనం ఆల్రెడీ టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నాం కదా. ఆ టేబుల్ కాకుండా నేను ఇంకొక టేబుల్‌ని ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పటి వరకు ఏంటి, మనం ఎలా టేబుల్‌ని ఓన్‌గా క్రియేట్ చేయాలి, డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ డీక్వెల్ తోటి ఆల్రెడీ ఉన్న కామన్ సెపరేటెడ్ వాల్యూస్, ఓకే, సిఎస్వి డేటాని మన ఎస్ఎస్ఎంఎస్ లైక్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలోకి డేటాని ఎలా ఇంపోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ చేసిన డేటాని ఎలా వ్యూ చేయాలి, లైక్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, ఎలా చూడాలి, దానికోసం ఈరోజు వీడియో అనేది కంప్లీట్గా దాని మీద ఉంటుంది. ఒకసారి వెళ్ళి ఎస్ఎస్ఎంలోకి వెళ్ళి చెక్ చేద్దాం. మనకి తెలిసింది న్యూ క్వెరీని తీసుకోవడం. వన్స్ వచ్చేసాక మనము మస్ట్ అండ్ షుడ్‌గా మనం చేయాల్సింది ఏంటి? వి హావ్ టు స్విచ్ అవర్ డేటాబేస్. వాట్ ఈస్ దట్ అవర్ డేటాబేస్? దట్ ఈస్ ఎ యూట్యూబ్ డేటాబేస్. సో, ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ ద యూట్యూబ్ డేటాబేస్. Now what I want to do means, actually in our database we have one table, right? That is, we already build a one table by using of DML and DDL. Once again, then we will see that. యాహ్! ఎంప్లాయీ టేబుల్ అనేది మనకు ఆల్రెడీ ఉంది. సో, నేను ఇంకొక ఎంప్లాయీ డేటా, ఓకేనా? ఎంప్లాయీ డేటాని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. ఇంపోర్ట్ చేయడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ ఈ డేటాబేస్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. వన్స్ రైట్ క్లిక్ ఇచ్చాక ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అదే టాస్క్. మీరు ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ వన్ ఇంపోర్ట్ ఫ్లాట్ ఫైల్, ఓకేనా? వి హావ్ టు సెలెక్ట్ దిస్ వన్, ఇంపోర్ట్ ఫ్లాట్ ఫైల్. వన్స్ ఇట్ ఈస్ క్లిక్డ్, వి హావ్ టు ఓపెన్ అనదర్ window. Okay, that is a import flat. Okay, next what we have to do, just click the next option. Okay, నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత మీకు క్లియర్‌గా కనిపిస్తుందా? ఇది చూడండి, ఇలా ఉంటుంది విండో. ఓకేనా? ఈ విండోలో ఏం చేయాలంటే మీరు టేబుల్‌ని ఇన్సర్ట్ చేయాలంటున్నారు కదా. మీ లొకేషన్‌లో ఎక్కడుందనేది సింపుల్‌గా వెళ్ళాలి. ఇప్పుడు నేను నా డెస్క్‌టాప్‌లో ఎంప్లాయీ టేబుల్ డేటా ఉంది. సో, నేను దాన్ని తీసుకుంటున్నాను. ఓకేనా? నేనేం చేస్తున్నానంటే, సో, దీన్ని ఒక్క నిమిషం. మనకి ఆల్రెడీ ఎంప్లాయీ అనేది మన డేటాలో ఉంది కదా. సో, మనకు కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇలా ఎంప్లాయీ డేటా అని పెట్టేసాను. చూడండి, స్కీమా మీకు ఆల్రెడీ తెలుసు. డీబీఓ అంటే ఏంటి?
డేటాబేస్ ఓనర్ ఇది ఒక డిఫాల్ట్ స్కీమా ఉంది. సో వన్స్ మనం లొకేషన్ అలానే ఈ టేబుల్ నేమ్ మన టేబుల్ నేమ్ మనం మన బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అనమాట. ఓకే, మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మన చాయిస్ ఉంటుంది, యువర్ చాయిస్. ఓకే, మన చాయిస్ని బేస్ చేసుకొని మన టేబుల్ నేమ్ ఇవ్వచ్చు. వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ దెన్ వీ హ్యావ్ టు క్లిక్ ద నెక్స్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఒక ప్రీవ్యూ వస్తుంది. చూడండి ఇక్కడ ఏముంది, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ అండ్ జాయినింగ్ డేట్. ఓకే, ఆ ఎంప్లాయీ జాయిన్ అయిన డేట్, అలానే శాలరీ, డిపార్ట్మెంట్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నేమ్. ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఫస్ట్ మనం ప్రీవ్యూ చెక్ చేయాలి అది కరెక్టా కాదా అనేది. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం ప్రైమరీ కీ అనేది ఇవ్వాలి కదా. ఎంప్లాయీ ఐడి ప్రీవియస్లో చూడండి, ఎంప్లాయీ ఐడిలో డూప్లికేట్స్ వాల్యూస్ లేవు అండ్ ఈచ్ ఎంప్లాయీ ఐడి రిప్రజెంట్స్ ద ఎంప్లాయీ డీటెయిల్స్, రైట్. సో అది యూనిక్ వాల్యూ, అలానే నాట్ నల్ లేదు. సో ఇది ప్రైమరీ కీ అవుతుంది. ఓకే, వన్స్ ఇట్ ఈస్ ప్రైమరీ కీ జస్ట్ క్లిక్ దట్ వన్. ఓకే, ఫినిష్, ఎస్, ఇన్సర్ట్ డేటా, డేటా ఇన్సర్ట్ అయిపోయింది. సో మనం దీన్ని జస్ట్ క్లోజ్ చేసేసి జస్ట్ రీఫ్రెష్ ఇస్తున్నాం. రీఫ్రెష్ ఇస్తే నార్మల్గా ఏం చేస్తాం మనము, ఒకసారి వెళ్ళి చెక్ చేస్తాం అసలు టేబుల్ వచ్చిందా లేదా అనేది. ఎస్, ఎంప్లాయీ టేబుల్, దిస్ వన్ ఎంప్లాయీ టేబుల్ అనేది ఉంది. మనం ఈ ఎంప్లాయీ టేబుల్ని చూడడానికి లైక్ ఎలా ఉంది ఎంప్లాయీ టేబుల్ చూడడానికి, మనం బిఫోర్ ఎలా చేసేవాళ్ళం, రైట్ క్లిక్ ఇచ్చి ఈ సెలెక్ట్ టాప్ 1000 రోస్ అని ఇచ్చేవాళ్ళం కదా. ఒకవేళ మీ దగ్గర మోర్ దెన్ 1000 రోస్ డేటా ఉన్నా కూడా ఎస్క్యూఎల్ మాత్రం ఓన్లీ సింపుల్గా 1000 రోస్ మాత్రమే చూపిస్తుంది. ఓకేనా, అండ్ ఇలా ఉండేది. ఇది కదా మన ప్రాసెస్, ఇలా మనం చూసేవాళ్ళం. బట్ ఇలా రైట్ క్లిక్ ఇచ్చే ప్రాసెస్లో కాకుండా క్వైరీని నేను జనరేట్ చేయాలి. ఏం జనరేట్ చేయాలి, నేను ఎంప్లాయీ డేటా అనే డేటా ఉంది కదా, ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం కదా, ఆ డేటాని చూడాలనుకుంటున్నాను, ఓవర్ వ్యూ చూడాలనుకుంటున్నాను. సో వెరీ సింపుల్, సెలెక్ట్, ఓకే, స్టార్. స్టార్ ఏంటంటే ఫస్ట్ చెప్తున్నాను చూడండి, సెలెక్ట్ స్టార్ అంటే, సెలెక్ట్ అంటే నేను చెప్తున్నాను నాకు కావాలి చూపించు, ఎక్స్ట్రాక్ట్ చేసిన వాల్యూస్ నాకు చూపించు అనే విధంగా మనం ఎస్క్యూఎల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. అండ్ స్టార్ అంటే నాకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి. ఓకేనా, స్టార్ అనేది ఎప్పుడు మెన్షన్ చేస్తామంటే, మీరు ఒకవేళ స్టార్ అని మెన్షన్ చేస్తే ఆ టేబుల్లో ఉండే డీటెయిల్స్ అన్నీ మీకు రిజల్ట్లో వస్తాయి. ఓకే, మనకి డిఎంఎల్లో అండ్ డిడిఎల్లో కమాండ్స్ కంప్లీటెడ్, రో ఎఫెక్టెడ్ అని ఒక మెసేజ్ వచ్చేది కదా, సేమ్ అదే ప్లేస్లో మనకి రిజల్ట్ టేబుల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఎక్కడి నుంచి మీకు రిజల్ట్స్ కావాలి, సో వీ హ్యావ్ టు గివ్ ద ఫ్రమ్. ఓకే, ఇక్కడ ఫ్రమ్ క్లాజ్ యూజ్ చేయాలి. ఫ్రమ్ అంటే ఏంటి, మనం చెప్పాలి కదా ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది. డైరెక్ట్గా మీరు ఫ్రమ్ ఇవ్వకుండా ఎంప్లాయీ డేటా ఇస్తే అది ఏంటి, అసలు ఎంప్లాయీ డేటా అనేది ఎక్కడ ఏంటి అనేది కంప్లీట్గా ఎస్క్యూఎల్కి తెలియాలి. కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అండ్ మనము ఎంప్లాయీ నేమ్ ఇవ్వాలి. ఎంప్లాయీ నేమ్ కాదు, ఎంప్లాయీ డేటా ఇవ్వాలి. ఎందుకు ఎంప్లాయీ డేటా కనిపించడం లేదు, 1 సెకండ్ మనం కొంచెం రీఫ్రెష్ చేద్దాం. నో ప్రాబ్లం, కంట్రోల్ షిఫ్ట్ ఆర్ ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ అండ్ జాయినింగ్ డేట్ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చాయి కదా. ఓకే, కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి వచ్చాయి. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ, జాయినింగ్ డేట్. ఏం చేసాం ఇక్కడ, ఈ సెలెక్ట్ అనేది విచ్ కమాండ్, డిక్యూఎల్ కమాండ్. అలానే ఫ్రమ్ అనేది సెలెక్ట్ క్లాజ్ లైక్ డిక్యూఎల్ క్లాజ్ లాగా. ఓకే, ఫ్రమ్ అనేది ఒక క్లాజ్ అండ్ సెలెక్ట్ అనేది ఒక కమాండ్. ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం సింపుల్గా డేటాని తీసుకున్నాం. అండ్ ఎవరైనా వచ్చి మీకు మేనేజర్ కానీ ఏదైనా క్వశ్చన్ అడిగితే, ఐ వాంట్ టు సీ ద కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ పర్టికులర్ డేటా, దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఇట్స్ వెరీ సింపుల్. మీరు మ్యాక్సిమం కంప్లీట్ డీటెయిల్స్, ఓకే, కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ టేబుల్, దట్ ఏ పర్టికులర్ టేబుల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, మీరు కమాండ్స్ కానీ కీవర్డ్స్ కానీ సెలెక్ట్ చేసేటప్పుడు మ్యాక్సిమం క్యాపిటల్ లెటర్స్ యూస్ చేయండి. ఓకేనా, కీవర్డ్స్ కానీ కమాండ్స్ కానీ క్లాజెస్ కానీ ఏవైనా కానీ టైప్ చేసేటప్పుడు మ్యాక్సిమం మీరు ఏం చేస్తారు అంటే, నెక్స్ట్ సెలెక్ట్ ఇచ్చాం కదా, ఈ సెలెక్ట్ కానీ కీవర్డ్స్ వాటన్నిటి క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వడం బెస్ట్. అప్పుడే మనకి క్వైరీ చూడడానికి బాగుంటుంది. ఓకే, చూడండి నేను మళ్ళీ మిస్టేక్ చేశాను, ఇప్పుడే చెప్పాను. అండ్ ఫ్రమ్ ఇచ్చేసి తర్వాత అగైన్ ఎంప్లాయీ డేటా. ఓకే, వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్
జస్ట్ సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ ఇచ్చిన వెంటనే మనకి ఈజీగా డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకేనా, ఇది. అండ్ ఫస్ట్ వెళ్ళి ఇక్కడ చూద్దాం. ఎస్, సెలెక్ట్ క్లాజ్ అంటే ఏంటో తెలిసింది. మీకు కావాల్సిన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనము సెలెక్ట్ కమాండ్ని యూజ్ చేస్తాం. ఫ్రమ్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి, సింపుల్గా మనం ఫ్రమ్ ఏదైనా లెటర్ రాసేటప్పుడు ఫ్రమ్ అని ఎలా పెడతామో అలానే మనం క్వైరీ రాసేటప్పుడు ఫ్రమ్ టేబుల్, ఫ్రమ్ దిస్ టేబుల్, ఫ్రమ్ దట్ టేబుల్ అని చెప్పి మెన్షన్ చేయాలి. అప్పుడే ఎస్క్యూఎల్ అనేది అర్థం చేసుకుంటుంది. ఓకే, ఈ టేబుల్ నుంచి కావాలంట అని తనకు తాను అనుకోని, లైక్ ఎస్క్యూఎల్ బ్యాక్గ్రౌండ్లో ఈ వర్క్ అంతా జరుగుతుంది. అలా వర్క్ జరిగి మనకి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తుంది. టాస్క్లు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇట్స్ వెరీ సింపుల్ కదా. రైట్ ఏ క్వైరీ, డిస్ప్లే ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ద ఎంప్లాయీ టేబుల్. సేమ్ వాళ్ళు ఏమడుగుతున్నారు, ఒక క్వైరీ రాయండి టు డిస్ప్లే, దేనికి, ఆల్ రికార్డ్స్. ఆల్ రికార్డ్స్ మీన్స్ కంప్లీట్ డీటెయిల్స్. మనం ఇక్కడ చూపించాం ఆల్రెడీ, ఈ క్వశ్చన్ రాసేసాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద ఎంప్లాయీ డేట్, ఫ్రమ్ ద ఎంప్లాయీ టేబుల్. ఓకే, అండ్ రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ఓన్లీ ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ ఫ్రమ్ ద ఎంప్లాయీ టేబుల్. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారంటే సింపుల్గా మీకు ఈ టేబుల్లో ఆల్మోస్ట్ 5 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ ఐడి, అలానే ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్, ఇలా 5 కాలమ్స్ ఉన్నాయి. ఈ 5 కాలమ్స్ నాకు వద్దు. నాకు సింపుల్గా ఎంప్లాయీ నేమ్ అలానే శాలరీ, ఈ 2 కాలమ్స్ మాత్రమే కావాలి అని అడుగుతుంది. ఆ 2 కాలమ్స్ మాత్రమే కావాలి అంటే ఏం చేయాలి, మనకు కంప్లీట్ కావాలంటే ఏం చేసేవాళ్ళము, స్టార్ అనే దాన్ని యూజ్ చేసేవాళ్ళం. ఓకే, ఇలా యూజ్ చేసి మనం ఏం చేసాము, డైరెక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్ వీ హ్యావ్ టు పుట్ ద సమ్ పర్టిక్యులర్ కాలమ్ నేమ్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్, సెలెక్ట్ అండ్ స్టార్, రైట్. ఫస్ట్ అండ్ స్టార్ తీసుకుంటున్నాను, తర్వాత మీకు కొంచెం అర్థం అవుతుంది. ఓకేనా, ఫస్ట్ నేను స్టార్ తీసుకుంటున్నాను. ఎంప్లాయీ డేటా, ఓకేనా, ఎంప్లాయీ డేటా. బట్ ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ అడగలేదు, వాళ్ళు పర్టికులర్ కాలమ్స్ అడిగారు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వాళ్ళు అడిగిన కాలం ఏంటి, ఎంప్లాయీ నేమ్. సేమ్ హెడర్ అయినా ఎంప్లాయీ నేమ్. సో డైరెక్ట్గా మీరు ఎంప్లాయీ నేమ్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూపిస్తుంది రోస్ అనమాట. ఇదంతా కాలం హెడర్ అనమాట. ఇది కాలం అని చూపిస్తుంది చూడండి, కాలం ఎంప్లాయీ నేమ్ అని. వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్, కామా. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏం అడిగారు, శాలరీ అడిగారు. శాలరీ, ఓకే, ఎంప్లాయీ నేమ్, శాలరీ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం బిగినర్స్ ఏం మిస్టేక్ చేస్తారు అంటే నేర్చుకునేటప్పుడు మనం ఒక పర్టికులర్ లిస్ట్ ఆఫ్ కాలమ్స్ని సెలెక్ట్ స్టేట్మెంట్లో పెడతాం. ఇది సెలెక్ట్ అనుకోండి. ఓకే, ఇది సెలెక్ట్ స్టేట్మెంట్. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో మనకు కావాల్సిన పర్టికులర్ కాలమ్స్ లిస్ట్ మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఫ్రమ్కి ముందు కాలం ఉంటుంది కదా, దానికి కామా పెట్టకూడదు, ఎండ్ చేయాలి. ఓకే, ఎండ్ చేయాలి. ఏంటంటే మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇగ్నోర్, కాలం నేమ్ ఇచ్చేసి వదిలేయాలి. కాలం నేమ్ ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి ఫ్రమ్ ఎంప్లాయీ డేటా. ఓకే, ఫ్రమ్ ఎంప్లాయీ డేటా, కస్టమర్స్ డేటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ పర్టికులర్ టేబుల్ నేమ్. ఓకే, చూడండి, ఒకవేళ మీరు ఇక్కడ కామా ఇస్తే మీకు ఎర్రర్ వస్తుంది. చూడండి, ఇక్కడే చూపించేస్తుంది, మ్యాక్సిమం ఎర్రర్ చూపించేస్తుంది. సెకండ్ ఏం ఎర్రర్ వస్తుందో ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ ద కీవర్డ్ ఫ్రమ్. ఓకే, ఈ ఫ్రమ్ అనే దగ్గర ఏదో దానికి దగ్గరలో సింటాక్స్ అనేది ఎర్రర్ చూపిస్తుంది అని చెప్పి మనకి ఈజీగా చెప్తుంది. సో కామా తీసేసి ఈజీగా సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. చూడండి, ఇప్పుడు డీటెయిల్స్ ఇచ్చేసింది, ఓన్లీ ఎంప్లాయీ నేమ్, శాలరీ డీటెయిల్స్. ఒకవేళ మీరు రెండు కానీ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇట్స్ వెరీ ఈజీ. రెండింటిని సెలెక్ట్ చేసి, ఇది కామెంట్స్ కదా, ఇది కామెంట్స్, సో ఇదేమి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఇది ఫస్ట్ వన్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్. బట్ సెకండ్ ఏంటి, చూడండి, సెకండ్ ఓన్లీ ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ మాత్రమే డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే మనం ఎంప్లాయీ నేమ్, శాలరీ ఇచ్చేసాం. ఓకే, ఇప్పుడు ఒకవేళ మనకి డేటాలో ఎలా ఉంది, ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ ఉంది అండ్ సెకండ్, అంటే మధ్యలో ఒక గ్యాప్ వచ్చిందిలేండి, ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ ఉంది, సెకండ్ శాలరీ కాలం ఉంది, రైట్. 2 కాలమ్స్ అనేటివి సేమ్ ఒకే ఆర్డర్లో ఉన్నాయి. ఒకవేళ మనం సెలెక్ట్ స్టేట్మెంట్లో కూడా సేమ్ ఆర్డర్లోనే ఇచ్చాం, రా టేబుల్లో ఉండే ఆర్డరే ఇచ్చాం. ఒకవేళ మనం ఈ శాలరీ అనేది జంబుల్ చేస్తే, ఓకే, ఇక్కడ కామా పెట్టాలి, ఇది ఫ్రమ్కి ముందు కాబట్టి కామా తీసేయాలి. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. సెలెక్ట్ చేసి
ఎగ్జిక్యూట్ చేస్తే ఏమీ అవ్వదు. మీరిచ్చే సెలెక్ట్ స్టేట్మెంట్లో ఇచ్చే కాలమ్ ఆర్డర్ని బేస్ చేసుకొని రిజల్ట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సేమ్ ఇలానే ఒకవేళ మీరు క్యాపిటల్ ఎస్ ఇచ్చారనుకోండి, అది కూడా ఏమవ్వదు. సింపుల్. జస్ట్ చూడండి, బిఫోర్ మనము క్యాపిటల్ ఎస్ ఇచ్చున్నాము. సో ఇక్కడ కూడా క్యాపిటల్ ఎస్ఏ ఉంది. ఇప్పుడు స్మాల్ ఎస్ ఇచ్చాము. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, అక్కడ స్మాల్ ఎస్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఏంటంటే మీరు సెలెక్ట్ స్టేట్మెంట్లో ఎలా అయితే ఇస్తారో, ఎలా అయితే అంటే పర్టికులర్గా రా డేటాలో అయితే అది ఉండాలి. రా డేటాలో శాలరీ కాలం ఉండాలి, ఎంప్లాయీ నేమ్ కాలం ఉండాలి. కాకపోతే ఆర్డర్ మిస్ మ్యాచ్ అయినా ప్రాబ్లం లేదు. మీరు ఏ ఆర్డర్తో ఇస్తారో అదే ఆర్డర్లో రిజల్ట్ అనేది మనకి డిస్క్లోజ్ అవుతుంది, మనకి కనిపిస్తుంది. అలానే అదేమి కేస్ సెన్సిటివ్ కూడా కాదు. ఓకే, అండ్ ఇది బేసిక్ అనమాట. సెలెక్ట్ బేసిక్ వచ్చేటప్పటికి ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ ఎలా ఇంపోర్ట్ చేయడం కూడా నేర్చుకున్నారు. అండ్ కంప్లీట్ ఒక టేబుల్లో ఉండే కంప్లీట్ డీటెయిల్స్ ఆల్ రికార్డ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి, లైక్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే మనం ఈ స్టార్ అనే దాన్ని యూజ్ చేయాలి. అలానే సమ్ పర్టిక్యులర్ నేమ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనం సెలెక్ట్ స్టేట్మెంట్లో మనకు కావాల్సిన కాలమ్ నేమ్స్ని ఇన్సర్ట్ చేసుకొని టైప్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిజల్ట్ అనేది ఇచ్చేస్తుంది. ఇది ఓకే, ఇది ఒక క్వశ్చన్, సింపుల్. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, థర్డ్ వన్. ఇది సింపుల్ బేసిక్. ఈరోజు బేసిక్ చూద్దాము. నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ చూద్దాం. రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ఎంప్లాయీస్ హూస్ బిలాంగ్ టు ద ఐటీ డిపార్ట్మెంట్. అంటే ఏం అడుగుతున్నారు వాళ్ళు? ఎంప్లాయీస్ హూ బిలాంగ్స్ టు, లైక్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్లో ఎవరైతే ఐటీ డిపార్ట్మెంట్కి బిలాంగ్ అయి ఉంటారో, ఓకే, ఐటీ డిపార్ట్మెంట్కి చెందుంటారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. అది వాళ్ళ రిక్వైర్మెంట్. మేనేజర్ వచ్చి నేను అడిగాడు, మేనేజ్మెంట్ టీం వచ్చేసరికి నాకు ఒక క్వైరీ కావాలి, ఎవరైతే ఐటీ డిపార్ట్మెంట్కి ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కావాలి. ఏదర్ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ వాళ్ళ నేమ్స్ మాత్రమే కావాలి అన్నా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, వాళ్ళ నేమ్స్ మాత్రమే కావాలి అంటే పర్టికులర్గా ఎంప్లాయీ నేమ్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఏమి ఇవ్వాలి? స్టార్ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ మనం నోట్ చేసుకుందాం. దాంట్లోకి వెళ్ళి నోట్ చేసుకున్నాక రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ఎంప్లాయీస్ హూ బిలాంగ్ టు ద ఐటీ డిపార్ట్మెంట్. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ నార్మల్గా ఇది చెక్ చేద్దాం, కంప్లీట్ టేబుల్ చెక్ చేద్దాం. ఓకే, చూడండి, కంప్లీట్ టేబుల్ ఉంది, ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో వాడికి ఐటీ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే కావాలన్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ 1 2 3 మెంబర్స్ ఉన్నారు, రవి, అర్జున్, అంజలి. మనకి ఈ 3 మెంబర్స్ ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఇప్పుడు మన మేనేజ్మెంట్ ఏం అడుగుతుంది? ఓన్లీ ఐటీ డిపార్ట్మెంట్ ఉండే ఎంప్లాయీ డీటెయిల్స్ నాకు కావాలి. వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, వాళ్ళ శాలరీ ఎంత, వాళ్ళ ఎంప్లాయీ ఏంటి, వాళ్ళ ఐడి ఏంటి, ఓకేనా, నేమ్ ఏంటి, వాళ్ళ ఐడి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అని అడిగారు. అంటే ఏంటి దాని అర్థం? మనం నార్మల్గా ఎక్సెల్లో ఏం చేస్తాం? డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఫిల్టర్ పెట్టుకొని ఓన్లీ ఐటీ తీసుకుంటే ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తే ఆ డీటెయిల్స్ మనము డైరెక్ట్గా చూపించేస్తాం. లేదంటే ఫిల్టర్ ఫార్ములా యూస్ చేసి మనకు కావాల్సిన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. అది కదా నార్మల్ ఫార్మేట్ మనం ఎక్సెల్లో చేసేది. సేమ్ అలానే ఎస్క్యూఎల్లో కూడా ఫిల్టర్ చేయడానికి, ఓకే, ఎస్క్యూఎల్లో కూడా మనకి ఫిల్టర్ చేయడానికి ఇంకొక క్లాజ్ని యూజ్ చేయాలి, అదే వేర్ క్లాజ్. ఓకే, వేర్ అంటే ఏంటంటే ఎక్కడైతే వేర్ గ్రేటర్ దెన్ 30 అవుతుందో, లెస్ దెన్ 60 అవుతుందో, లేదంటే ఈక్వల్ టు 90 అవుతుందో, ఆర్ ఎల్స్ ఎనీ నేమ్స్, ఒకవేళ ఈక్వల్ అన్నా కూడా ఏదైనా కానీ, నేను ఈక్వల్ ఇచ్చాను కదా అందుకని, ఒకవేళ మీకు ఈక్వల్ దట్ టు నేమ్ రావాలి, అక్కడ వాల్యూ రావాలి అంటే ఇక్కడ సింగిల్ క్వైట్ యూస్ చేశారంటే సరిపోతుంది. చూడండి, గ్రేటర్ దెన్ అండ్ ఈక్వల్ టు 90. అట్ ద సేమ్ టైం ఏదైనా పర్టికులర్ నేమ్తో స్టార్ట్ అవ్వాలి, నేమ్తో ఎండ్ అవ్వాలి, ఓకేనా, నేమ్తో స్టార్ట్ అవ్వాలన్నా నేమ్తో ఎండ్ అవ్వాలి. ఇవి మళ్ళీ చూద్దాం. ఇలాంటి వాటి కోసం అంటే ఏంటి, ఇవన్నీ ఫిల్టర్స్ కదా, కండిషన్స్ చెప్తున్నాం. మనం ఫిల్టర్స్ చేసినట్టే కదా ఇది కండిషన్. ఆల్రెడీ ఉండే రా డేటాలో మనం ఏం చేయాలి? కండిషన్స్ అప్లై చేయాలి. వాటి కోసం వేర్ అనే దాన్ని యూజ్ చేయాలి. ఓకేనా, వేర్ క్లాజ్ గుర్తుపెట్టుకోండి. వేర్ క్లాజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? రా డేటా ఉంది కదా, రా డేటా అంటే మీకు ఆల్రెడీ డేటాబేస్లో ఉండే డేటా, ఆ డేటాలో నుంచి మీరు ఫిల్టర్ అవుట్ చేయాలి అంటే వేర్ క్లాజ్ని యూజ్ చేయాలి.
ఫస్ట్ ఏం చేస్తాం, యాజ్ యూజువల్ సెలెక్ట్ కంప్లీట్ తీసుకుంటున్నాను. ఫ్రమ్ విచ్ టేబుల్, ఎంప్లాయీ డేటా. ఇక్కడ ఏంటి వాళ్ళు కండిషన్ ఫస్ట్ పార్ట్ అయిపోయింది. రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే ఎంప్లాయీస్. ఓకే, ఇక్కడ వరకు. Who belong to the IT department, IT department. So what we have to do, first we have to take the where clause. Why? Because that is a condition, that is a raw data అని మనము ఫిల్టర్ అవుట్ చేయడానికి వేర్ యూస్ చేస్తాం. ఇట్ ఈస్ వెరీ సింపుల్. బట్ ఏం అడిగాడు, రా డేటా ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అంటే అది మన కాలం నేమ్ కదా. ఈ కాలం నేమ్ ఈక్వల్ టు ఐటీ అయితే ఎగ్జాక్ట్గా ఈక్వల్ టు అని పెట్టాలి కదా. ఎగ్జాక్ట్గా మనం మెన్షన్ చేయాలి అనుకుంటే లైక్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, లైక్ అని కానీ ఈక్వల్ అని కానీ చూసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వేర్ తర్వాత మనం ఏం చేయాలంటే కంపల్సరీగా మనము వేర్ తర్వాత డిపార్ట్మెంట్ కాలం నేమ్ అనేది మెన్షన్ చేయాలి. వాట్ ఈస్ దట్ కాలం నేమ్, దట్ ఈస్ ఎ డిపార్ట్మెంట్. మీరు వన్స్ ఆ డిపార్ట్మెంట్ మీకు పాపప్ అయితే మీకు కీబోర్డ్లో ఉండే ట్యాబ్ని కానీ ప్రెస్ చేశారు అంటే డిపార్ట్మెంట్ అనేది మీకు తీసుకుంటుంది. ఓకేనా, ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేసుకుంటుంది. ఈక్వల్ టు ఐటీ, ఈక్వల్ టు ఐటీ. ఓకేనా, ఇదేంటి అది కదా, క్యారెక్టర్ కదా, టెక్స్ట్ కదా. సో మనం వీ హ్యావ్ టు గివ్ ద సింగిల్ కొటేషన్స్. సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. చూడండి, ఓన్లీ ఐటీ డిపార్ట్మెంట్ తెలిసే ఉన్న వాళ్ళు మాత్రమే, రవి, అర్జున్, అంజలి మాత్రమే మనకి డిస్ప్లే అయ్యారు. ఒకవేళ ఇన్స్టెడ్ ఆఫ్ మీకు ఐటీ కాదు వేరేది కావాలంటే ఏం చేయాలి, వేరే డిపార్ట్మెంట్ ఏముంది ఒకసారి వెళ్ళి చూద్దాం. చూడండి, హెచ్ఆర్ ఉంది కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఐటీ అండ్ చూసింగ్ దిస్ హెచ్ఆర్ యూస్ చేస్తే డైరెక్ట్ సెలెక్ట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం. చూడండి, హెచ్ఆర్ టీమ్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతున్నారు. ఫస్ట్ వన్ సీత, సెకండ్ వన్ కిరణ్, వీళ్ళు మాత్రమే మనకి డిస్ప్లే అవుతున్నారు. ఎవరు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి బిలాంగ్ అయి ఉండేవాళ్ళు. సేమ్ ఇలానే. ఓకే, ఇక్కడ కూడా ఒకవేళ మన కంప్లీట్ డేటా మళ్ళీ ఒకసారి వెళ్ళి కంప్లీట్ డేటా చూద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే ఈ కంప్లీట్ డేటాలో ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఎంప్లాయీ నేమ్లో నేను ఏతో స్టార్ట్ అయ్యేవాళ్ళు అంటే అర్జున్ ఉన్నారు, అంజలి ఉంది కదా. ఈ ఏతో స్టార్ట్ అయ్యే వాళ్ళ లిస్ట్ మాత్రమే నాకు కావాలి అని అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి, ఏతో స్టార్ట్ అయ్యే వాళ్ళు కావాలి అంటే ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ రాద్దాం. రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ఎంప్లాయీస్ హూ స్టార్ట్స్ విత్ ఏ. ఓకే, ఏతో స్టార్ట్ అయ్యే ఎంప్లాయీ నేమ్ కావాలి అని అంటున్నారు. అప్పుడు ఏంటి, ఏతో స్టార్ట్ అయ్యే వాళ్ళు అంటే అది కూడా వెరీ సిమిలర్ టు కండిషన్ అని వచ్చింది. మీకు కండిషన్ ఇలా స్టార్ట్ అయ్యే వాళ్ళతో రావాలి, గ్రేటర్ దెన్తో రావాలి, ఇలా పర్టికులర్ బిలాంగ్కి చెందుండే వాళ్ళు కావాలి, ఇలా అంటే మనం డైరెక్ట్గా దాన్ని కండిషన్ అనుకోవాలి. మీకు ఎప్పుడైతే కండిషన్ ఉంటుందో అప్పుడు మనము వేర్ క్లాజ్ యూజ్ చేయాలి. ఓకేనా, సెలెక్ట్, ఓకే, స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా, అగైన్ వేర్. ఇక్కడ ఇప్పుడు ఏంటి, హూజ్ నేమ్స్ కదా, నేమ్ స్టార్ట్స్ విత్ నేమ్ కాబట్టి ఈ నేమ్ అనేది మన టేబుల్లో ఎంప్లాయీ నేమ్ ఉంది. సో మనం ఎంప్లాయీ నేమ్ తీసుకోవాలి. ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు ఆర్ ఎల్స్ లైక్ అనేది కీవర్డ్. ఓకేనా, లైక్ ఎవరైతే ఏతో స్టార్ట్ అయి ఉంటారో, మీరు సింగిల్ ఏ కానీ ఇచ్చారనుకోండి, సింగిల్ ఏ ఇస్తే అది ఏం చేస్తుందంటే ఓన్లీ ఏ అనేది ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ ఏ ఉండే నేమ్ ఉందా అని ఎస్క్యూఎల్ చూసుకుంటుంది. ఎగ్జాక్ట్ ఏ కాదు కదా మనకు కావాల్సింది ఏంటి, నేమ్ స్టార్ట్స్ విత్, ఎవరైతే ఏతో స్టార్ట్ అయి ఉంటారో. అంటే మనకి ఫస్ట్ లెటర్ కంపల్సరీగా ఏ మాత్రమే ఉండాలి. ఏ తర్వాత ఏదైనా ఉండని మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటి, ఏతో స్టార్ట్ అయి ఉండే ఎంప్లాయీస్ మాత్రమే కావాలి. సో వీ హ్యావ్ టు గివ్ ద పర్సంటేజ్ సింబల్. ఓకే, పర్సంటేజ్ సింబల్ ఏ తర్వాత పర్సంటేజ్ సింబల్ ఇచ్చారు అంటే వేర్ ఎంప్లాయీ నేమ్ లైక్ పర్సంటేజ్ సింబల్. మీరు వన్స్ దీన్ని ఇలా క్లిక్ చేసేసి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఫస్ట్ మనం ఒకసారి మాన్యువల్గా చెక్ చేద్దాం. అర్జున్ ఉన్నారు, అంజలి ఉన్నారు, ఓన్లీ 2 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఎగ్జిక్యూట్. ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే మనకి కనిపిస్తున్నారు. ఎందుకు, మనం ఇచ్చింది ఏతో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకవేళ ముగ్గురు ఉంటే ముగ్గురు కనిపిస్తారు. ఓకేనా, ఇప్పుడు ఇది ఓకే.
సేమే సేమ్ క్వశ్చన్ తీసుకుందాం. ఇప్పుడు ఎండ్స్ విత్ అంటే ఏంటి? ఎండ్స్ అంటే లాస్ట్‌లో ఏతో ఎండ్ అవ్వాలి. వాడి ఫస్ట్ లెటర్ ఏంటి? మిడిల్ లెటర్ ఏంటి? అనేది మనకు అనవసరం. మనకు గావాల్సింది ఏంటి? లాస్ట్‌లో మాత్రం ఏతో ఎండ్ అవ్వాలి. లాస్ట్‌లో ఏతో ఎండ్ అవ్వాలి అనుకుంటే మనం ఏం చేస్తాం? సేమ్ క్వెరీని తీసుకుంటున్నాను నేను. సేమ్ క్వెరీ బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ హియర్ ముందు ఏమైనా ఉండని కదా! ముందు ఏమైనా ఉండని. బిఫోర్ మనకి వెనకాల ఏమైనా ఉండని అన్నప్పుడు ఏం చేసాము? పర్సెంటేజ్ సింబల్ ఏ తర్వాత ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? పర్సెంటేజ్ సింబల్ బిఫోర్ ఇన్సర్ట్ చేసి మీరు ఏ కనిపెట్టారు అంటే ఏతో ఎండ్ అయ్యేవాళ్ళు లైక్ సీత ఉంది మన టేబుల్‌లో. ఒకసారి చూద్దాం ఎవరెవరు ఉన్నారు. ఎగ్జిక్యూట్ యెస్ సీత, మీనా. వీళ్ళిద్దరు చూడండి ఏతో ఎండ్ అయ్యారు. అందుకని చెప్పి ఇది ఉంది. ఒకవేళ మీకు పర్టిక్యులర్‌గా థర్డ్ లెటర్ ఈ ఉండాలి. ఏ ఉండాలి, బి ఉండాలి. అలా అనుకున్నప్పుడు ఏం జేస్తారు? హోంవర్క్ చేయండి. ఓకేనా? అదొకసారి హోంవర్క్ చేయండి ఎలా అవుతుందో. అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్. ఓకే. మనకి సెలెక్ట్ అయిపోయింది, ఫ్రమ్ అయిపోయింది, వేర్ అయిపోయింది. ఇవి 3 ఎక్కడివి? డీక్యూఎల్‌కి రిలేటెడ్‌వి. సో